మీరు క్రికెటర్ కావాలనుకుంటున్నారా? జస్ట్ ఆడిన అనుభవం ఉంటే చాలు, డబ్బులు ఇచ్చి ఓ రేంజ్ క్రికెటర్గా మారిపోవచ్చు. నచ్చిన ట్రోఫీలో ఆడేయచ్చండి. ఈ ఆఫర్ ఎక్కడ అనుకుంటున్నారా? ఎక్కడో కాదు, మన హైదరాబాద్లోనే. ప్రతిభే కొలమానంగా ఎంపిక చేసే రోజులు ఎప్పుడో పోయాయంటున్నారు కొంతమంది ఆటగాళ్ళు. అడిగినంత ఇస్తేనే టోర్నీల్లో అవకాశం లభిస్తోందని వాపోతున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారంపైనే దృష్టి పెట్టింది ఏసీబీ. అవినీతి ఇన్నింగ్స్కి చెక్ పెట్టే పని మొదలుపెట్టింది. పైసా ఫేకో క్రికెట్ ఖేలో, నోటు కొట్టినోడికే చోటు, ఒక్కో టోర్నీకి ఒక్కో రేటు, సొమ్ములిచ్చిన వాడిదే ఆట. క్రికెటర్ కావాలని, టీమిండియాకు ఎంపిక కావాలని, భారత్ తరపున ఆడాలని ఆహార్నిశలు కష్టపడుతూ కలలుగనే యువకులు ఎందరో. రంజీ ప్లేయర్లు అవ్వాలనో, బీసీసీఐ లీగ్స్ లో ఆడాలనో శ్రమించేవాళ్లు ఇంకెందరో. కనీసం డివిజన్ లీగ్స్ లో అయినా ఆడాలని ఒళ్ళు హూనం చేసుకుంటున్న యువత ఎంతో మంది. వీళ్లందరి ఆశలపై నీళ్లు జల్లుతూ వాళ్ల క్రికెట్ జీవితానికే చరమగీతం పాడుతున్నారు కొంతమంది పెద్దలు. కష్టపడి శ్రమించిన వాళ్లను కాదని, కాసులు వెదజల్లే వాళ్లనే క్రికెటర్లుగా మార్చేస్తున్నారు. దేశానికి గతంలో అద్భుతమైన క్రికెటర్లను అందించిన హైదరాబాద్ ఇప్పుడు అవినీతి అక్రమాలకు అడ్డాగా మారిపోయింది. పరుగులు చేయకపోయినా పర్వాలేదు, వికెట్లు తీయకపోయినా నష్టం లేదు. లాబీతో పరిచయాలుండి వాళ్లు అడిగినంత డబ్బులిస్తే చాలు, ఏ టోర్నీలోనైనా ఆడేయవచ్చు. ప్రతి దానికి ఓ రేట్ ఫిక్స్ చేసి అమ్మేసుకుంటున్నారు అనే టాక్ రీసౌండ్ చేస్తోంది. ఎవరు ఎక్కువ డబ్బులు ముట్టజెబితే వాళ్లకే అవకాశాలు దక్కుతున్నాయి అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే వ్యవహారంపై దృష్టి సారించిన ఏసీబీ అధికారులు అవినీతి తీగలాగే పని ప్రారంభించారు. 2022లో నమోదైన కేసుపై హెచ్సీఏ కార్యాలయంలో తాజాగా సోదాలు నిర్వహించారు. 2022లో తన క్లబ్ నుండి ఆడించేందుకు ప్లేయర్ నుండి డబ్బులు డిమాండ్ చేశారు. కాంటినెంటల్ క్రికెట్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ పట్టాభి శ్రీనివాస్ అండర్ 19లో ఆడించేందుకు ఓ ప్లేయర్ తండ్రి నుండి 9 లక్షలు లంచం తీసుకున్నారు. అయితే ఇంత మొత్తంలో డబ్బు చెల్లించినా కూడా తన కుమారుణ్ణి తుది జట్టులోకి ఆడించకపోవడంతో బాధితుడి తండ్రి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో అప్పట్లోనే కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్న పట్టాభి శ్రీనివాస్ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలతో పాటు నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. హెచ్సీఏలో నాటి పరిస్థితుల కారణంగా ఈ కేసు ముందుకు సాగలేదు. అయితే గత ఏడాది అధ్యక్ష పదవిలోకి వచ్చిన జగన్మోహన్ రావు నేతృత్వంలో ఆఫీస్ బ్యానర్స్ అంతా ఒకే మాటపై ఉన్నారు. దీంతో అవినీతి కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు ఏసీబీ అధికారులు. ఈ నేపథ్యంలో హెచ్సీఏ కార్యాలయానికి వెళ్లిన ఏసీబీ అధికారులకు అవసరమైన సమాచారం అందించారు సభ్యులు. హెచ్సీఏలో ఆట తక్కువ, అవినీతి ఎక్కువ అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిభకు పాతరేసి నోట్ల కట్టలకు హెచ్సీఏ జట్టులోని స్థానాలను అమ్ముకుంటున్న కొందరు చీడ పురుగుల వల్ల నైపుణ్యం గల పేద క్రీడాకారులకు అన్యాయం జరుగుతోంది. డివిజన్ లీగుల్లో సెంచరీల మోత మోగించినా, పదుల సంఖ్యలో వికెట్లు పడగొట్టినా సెలెక్షన్స్ దగ్గరకొచ్చేసరికి బేరసారాలు చేస్తున్నారని పలువురు వర్ధమాన క్రికెటర్లు వాపోతున్నారు. ఈ ఆరోపణలపై ఏసీబీ అధికారులు తీగలాగితే అవినీతి డొంక కదిలే అవకాశముంది. మరి ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఒకప్పుడు దేశానికే నాయకత్వం వహించిన టాప్ క్రికెటర్లను అందించిన హెచ్సీఏను మళ్లీ గాడిలో పెడుతుందా? చూడాలి.